కదా, లెట్ ఇట్ బి కంప్లీట్. ఎస్, పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను. ఒకటి. నెక్స్ట్ థింగ్, పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము విత్ ఇన్ 1 వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదే, మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా, అది మా చిత్తశుద్ధి అని మీరు అనుకుంటున్నారు. యు ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్, ఐఎమ్ స్టిక్ ఆన్ మై వర్డ్. ప్లీజ్, నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. కావలిస్తే ప్రెస్లో వచ్చింది, ఫొటోస్ ఉన్నాయి, జస్ట్ చెక్అవుట్. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. సైమిల్టేనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది. కానీ ఇంతకు ముందే జరిగింది మా జైల్స్ శాఖ డిస్కషన్. ప్లీజ్ ఒకసారి కనుక్కోండి, ఇదేమో మూసుకొని కూర్చోవాల్సిన, దాచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా. మీరు ఒకటి చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నా, స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాట్ ఎవర్ యువర్ వర్డ్, యు ఆర్ స్టిక్ ఆన్ దస్. నేను నా వర్డ్కి నేను స్టిక్ ఆన్ అవుతున్నా. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము, పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మేము మరీ చెప్తున్నామండి, ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా, ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా, ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా, అది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా గాంజా కూకట వేలతో ముందుకెళ్ళిపోతే, ఈ రోజుకి మేము ఎన్ని బాధలు పడుతున్నాం, వ్యవస్థలని నిర్వీర్యం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ఒకవైపు, ఒక పక్క నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు, ఒక పక్క నుంచి వెల్ఫేర్, ఇవన్నీ మేము కీ రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం. అవసరమైతే దయచేసి మీరందరూ కూడా సహకరించండి, ప్రజలు సహకరించండి, మేము అది కోరుకుంటున్నాం. ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా, ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు. అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి. అలా చేసే పరిస్థితి, ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంతకు మించి ఇంకేం కావాలి? అలా ఉండుంటే ఈరోజు వస్తారా మీరు ఇక్కడికి? Yes, there you are. This is reality. This is reality. ముప్పు ఉందని ఎవరు చెప్పారు సార్? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా? నేను చెప్తున్నా మీకు, ఎవరు అనౌన్స్? ఎస్, నేను అదే చెప్తున్నా. మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు అలర్ట్ అవ్వాలి. మేము మాట్లాడట్లేదు దాని గురించి. మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం. ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది. మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసైడ్ అయ్యింది. ఆ విషయాలు మరి ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం. దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో లేనట్టుంది. ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము అలర్ట్ ఇస్తున్నాం. ఆఖరి మీ గ్రామాల్లో, మీ చుట్టుపక్కల మధ్యలోనికి ఏదైనా వాటర్ వచ్చినా